తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్లో కీలకమైన శస్త్రచికిత్సను మంగళవారం నిర్వహించారు. ఓ రిపోర్ట్. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 51 ఏళ్ల మహిళా రోగికి ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా ఎక్మో సహాయంతో ట్రాకియల్ స్టెంటింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తాడేపల్లి మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్యులు ప్రస్తుతం ఆ రోగి ఎటువంటి అదనపు ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సాయం లేకుండానే సాధారణంగా శ్వాస తీసుకుంటూ నడుస్తూ మాట్లాడగలుగుతున్నారు. అధునాతన మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతోనే ఈ అరుదైన విజయం సాధ్యమైందని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు వైద్య బృందం ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని తెలిపారు. పలు ఆసుపత్రులు తిరిగినా పరిష్కారం దొరకని స్థితిలో ఆఖరి ప్రయత్నంగా వారు మెడ్స్టార్ హాస్పిటల్ను ఆశ్రయించారని వివరించారు. బ్రోంకోస్కోపీ పరీక్షలో రోగి శ్వాసనాళం సూది రంధ్రం అంతా మాత్రమే మిగిలి లోపల అంతా క్యాన్సర్ గడ్డలతో బ్లాక్ అయిపోయినట్లు గుర్తించామన్నారు. ఈ ప్రమాదాన్ని అధిగమించడానికి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ నేతృత్వంలోని బృందం సాయంతో రోగికి తక్షణమే కృత్రిమ గుండె ఊపిరితిత్తుల యంత్రం సపోర్ట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎక్మో సాయంతో రోగి పరిస్థితి స్థిరపడిన తర్వాత పాత ట్యూబ్ను తొలగించి శ్వాసనాళంలోని అడ్డంకులను తొలగిస్తూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ట్రాకియల్ స్టెంట్ను విజయవంతంగా అమర్చామని వివరించారు. స్టంట్ వేయడంతో శ్వాస మార్గం పూర్తిగా తెరుచుకుందని, దీంతో ఆపరేషన్ థియేటర్లోనే రోగిని ఎక్మో సపోర్ట్ నుండి సురక్షితంగా తొలగించామని వైద్యులు ప్రకటించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అనెస్థీషియా బృందం వైద్యులు డాక్టర్ రామ్ మోహన్, డాక్టర్ ప్రవీణ్, క్రిటికల్ కేర్ టీం సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డిలను ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. కూడా మనకి రికవర్ కారు కొన్ని వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. సో దాన్ని మనం సిపిఆర్ అంటాం. సిపిఆర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, మనం నార్మల్గా హార్ట్ని పంపింగ్ చేస్తాం చేతులతోటి, లంగ్స్కి మనం వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాము. సిపిఆర్ అంటే ఎప్పుడైతే మనకి ఒక 45 మినిట్స్ వరకు పేషెంట్ రెస్పాండ్ గారు ఆ టైంలో ఈ మెషిన్ పెట్టి మనం రికవర్ చేయొచ్చు. ఇది హార్ట్ లంగ్స్ ఫంక్షన్ చేసుకుంటుంది. అప్పుడు హార్ట్కి లంగ్స్కి రెస్ట్ వస్తుంది. దీంట్లో మనం కొత్తగా ఏం చేస్తున్నాం అంటే సిపిఆర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మనం మెట్రో సిటీస్లో డెవలప్ అవుతుందండి. అంటే ఏంటంటే పేషెంట్ ఇప్పుడు మీరు చాలాసార్లు చాలా హాస్పిటల్కి మీ రిలేటివ్స్ మీ చుట్టాలో మీరు ఎవరైనా చూస్తూనే ఉంటారు, ఇంట్లో పడిపోతారు, మనకి కారణం ఏంటో తెలియదు, సడన్గా అరెస్ట్ అయ్యి ఉంటారు. మనకి హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా సడన్గా అరెస్ట్ అయ్యి ఉంటారు. అంటే స్టంట్స్ గతంలో అంటే నేను కూడా చేశానండి, కానీ మనకి అక్కడ ఏమవుతుందంటే చిన్న మార్గమైనా కనిపిస్తుంది, కానీ ఈ పేషెంట్లో ఏంటంటే అసలు చిన్న మార్గం అనేది కనిపించట్లేదు. ఈవెన్ 1 mm డిస్టెన్స్ కూడా లేదనమాట మనకి. సో అందుకని ఎక్మో గైడెడ్గా చేసాము. సో ఎక్మో గైడెడ్గా ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఎక్మో గైడెడ్ ట్రాకియల్ స్టంటింగ్ బ్రతికించడం ఇంపార్టెంట్. సో పేషెంట్ బతికించడం కోసం ట్రాకియల్ స్టంట్ పెట్టాము. నౌ పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో కీమోథెరపీ అండ్ సర్జరీ అని. సో వీ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్మో గైడెడ్ ట్రాకియల్ స్టంటింగ్ అనేది ఫస్ట్ టైం మనకి మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఫస్ట్ టైం చేయగలిగాం, సక్సెస్ఫుల్గా చేయగలిగాం. మనకి సాయి తేజ్ గారు చెప్పినట్టుగా ఇది ఎక్మో అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా ఇలా ప్రయత్నించడం, ఇలాంటి ట్రాకియల్ స్టంట్ చేసేటప్పుడు పేషెంట్ని బతికించుతూ మనం ఈ ప్రొసీజర్ చేయగలగటం అనేది ఫస్ట్ టైం అండి ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో ఇదే సైమల్టేనియస్గా మనం ఇదే ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఏం చేసామంటే మేము సెర్బ్రల్ ఆక్సిమెట్రీ అనే పద్ధతిలో బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనే డివైస్తో కూడా చూసుకుంటూ చేసాము. దాంట్లో ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ కూడా ఈ ప్రొసీజర్ టైంలో లేదనేది కూడా మాకు క్లారిటీగా అర్థమవుతూ ప్రొసీజర్ టైంలో సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ కూడా 99% సెక్యూర్ చేసుకుంటూ చేయగలిగాం. అది ఓన్లీ ఎక్మో గైడెడ్ ప్రొసీజర్ మాత్రమే సాధ్యపడిందండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. మేము మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్థాయి సదుపాయాలు మన అమరావతిలోకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందాక సార్ చెప్పినట్టుగా సిపిఆర్ అనే కాన్సెప్ట్ ద్వారా అంబులెన్స్లో కూడా ఎక్మో ఫెసిలిటీ అనేది మనం ముంబైలోనో ఢిల్లీలోనో మాత్రమే ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయండి. అలాంటి హెలికాప్టర్స్లోనో అంబులెన్స్లో జరిగాయి మన మామూలు అంబులెన్స్ స్థాయికి తీసుకొని రాగలిగాం. దానికోసం మాకు టెక్నీషియన్స్ కూడా, మా దగ్గరికి వచ్చిన టెక్నీషియన్కి కూడా నా అభినందనలు అండి. వాళ్ళు పాపం అమెరికా నుంచి ట్రైన్ అయ్యి ఇక్కడికి రావటం అనేది కూడా దీనికి పాసిబిలిటీ చేయగలిగాం.